ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సివిల్ సర్వెంట్ అధికారుల విభజన జాబితాను విడుదల చేశారు. దీనిపై 2 రోజుల కిందటే ప్రధాని నరేంద్ర మోడీ సంతకం చేశారు. గత అక్టోబర్లో పృథ్వీ సిన్హా కమిటీ అందజేసిన జాబితాను మోడీ ఆమోదించారు. అభ్యంతరం వ్యక్తం చేసిన 7 అధికారులకు వారు కోరుకున్న చోటే పనిచేసే అవకాశం కల్పించారు. తెలుగు రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీస్ అధికారుల పంపకాలు పూర్తయ్యాయి. డీఓపీటీ వెబ్సైట్ లో పూర్తి జాబితాను ఉంచారు. కేటాయించిన రాష్ట్రాల్లో తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. ఏపీకి 166, తెలంగాణకు 128 మంది ఐఏఎస్ అధికారులను కేటాయించారు. అలాగే ఏపీకి 119 మంది, తెలంగాణకు 92 మంది ఐపీఎస్ అధికారుల కేటాయింపు పూర్తయింది. జాబితా ప్రకారం పలువురు ఐఏఎస్లు ఇరు రాష్ట్రాల మధ్య అటు ఇటు మారారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు 50 మంది మారుతుండగా తెలంగాణ నుంచి ఏపీకి 30 మంది అధికారులు వెళుతున్నారు. తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు రాధా, పూనం మాలకొండయ్య, బీపీ ఆచార్య, జేఎస్ రంజన్, వికాస్ రాజ్, లవ్ అగర్వాల్, సోమేష్ కుమార్లను ఏపీకి కేటాయించారు. ఏపీలో పనిచేస్తున్న ఎంజీ గోపాల్, జేఎస్వి ప్రసాద్, అజయ్ జైన్, దాన కిషోర్లను తెలంగాణకు కేటాయించారు. అభ్యంతరాలు వ్యక్తం చేసిన అధికారులు వారు కోరుకున్న చోటే పనిచేసే అవకాశం కల్పించారు. ఈ జాబితాపై మరోసారి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా విన్నవించుకోవచ్చని గడువిచ్చింది కేంద్రం. ఒకే గ్రేడ్ లో ఉన్న అధికారుల పరస్పర మార్పిడి, దంపతుల విజ్ఞప్తులను మాత్రమే స్వీకరించనున్నారు. అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత 45 రోజుల్లోగా తుది జాబితా ప్రకటించనున్నారు.